క్లూస్ లేని ఎన్నో కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసి తృప్తి పొందాను, ఆఫీసర్స్ తృప్తిపరిచాను, సమాజాన్ని కూడా తృప్తిపరిచాను. అట్ ద సేమ్ టైం క్రూషియల్ టైం సంక్షోభాలు ఉంటాయి, కరోనా కావచ్చు, పెద్ద బందోబస్తు కావచ్చు, ఏదైనా స్ట్రైక్ కావచ్చు, ఏదైనా బంద్ కావచ్చు, ఏదైనా ఆందోళన కావచ్చు, లేదంటే ప్రజల యొక్క న్యాయమైన డిమాండ్ కోసం జరుగుతున్న ఉద్యమం కావచ్చు. ఇట్లా ఎన్నో విషయాల్లో అటు సమాజానికి కానీ ఇటు వ్యవస్థకు కానీ నష్టం జరగకుండా కరెక్ట్ ప్లాన్ వేసుకొని ఎన్నో సందర్భాల్లో 100 సార్లు సక్సెస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది ఒక తృప్తికరమైనటువంటిది. అదే క్రమంలో పనిచేస్తున్న క్రమంలో నేను సబ్ ఇన్స్పెక్టర్గా 1998లో సెలెక్ట్ అయిన వెంటనే నేను ఒక పద్ధతి పెట్టుకున్నాను. ఏది ఏమైనా అవుట్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్, అవుట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కొంత సర్వీస్ చేయాలి, పే బ్యాక్ టు సొసైటీ. ఆ క్రమంలో ఉపాధి లేని వారికి ఉపాధి ఇచ్చే విధంగా, నిరుద్యోగులకు సరైన సూచన ఇచ్చే విధంగా, సమాజంలో కొంత ఏదైతే అవసరమో దాన్ని అందించే విధంగా, ఎన్నో రకాల సమస్యల పట్ల వస్తుంటారు మన దగ్గర, వాళ్ళకి సరైనటువంటి సలహా ఇచ్చి ఆ సమస్యల నుంచి వాళ్ళని బయటపడేసి పరిష్కరించే దశగా, ఇట్లా ఎన్నో విధాలుగా అది కమ్యూనిటీ పోలీసింగ్